నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్ అంటేనే మనకి రైతు ఆధారిత ప్రభుత్వం అనుకోవచ్చు, రైతు ఆధారిత రాష్ట్రం అనుకోవచ్చు. రైతు పండించే ధాన్యం పైనే మనకి ఎక్కువగా లాభాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్కి మనం చెప్తారు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి ఒక పేరుంది. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వరి కొనటానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అసలు అంటే ఏంటి ఈ ప్రభుత్వం మేము ఏదైతే ఇస్తామో గిట్టుబాటు ధరలు ఇది అది అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు చతికిల పడిందంటారు? అది మీరు నేను కాదమ్మా. గౌరవ అసెంబ్లీ సాక్షిగా అపోజిషన్ లీడర్లు 11 మంది లేకపోవచ్చు, కానీ ఉన్నవాళ్ళే వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు లేవనెత్తినప్పుడు ప్రజా సమస్యే వాళ్ళకి అపోజిషన్ పార్టీ సమాధానం ఇప్పిస్తుంది. ఉదాహరణకి కర్మిల్ శ్రీనివాసరావు గారు చాలా బ్రహ్మాండమైన అడిగిన ప్రశ్నకి, జూలైలో వరదలు వచ్చే గత ఏడాది పంట నష్టపోయిన రైతులకి నేటికి ఈ రోజుకి కూడా ఉభయ గోదావరి జిల్లాలో సాయం అందలేదు. ఎర్రకాలువ వరద వలన కూడా ఎంతో తీవ్ర నష్టపోయారు రైతులు. మంత్రులు అక్కడ మీరు పర్యటించిన అక్కడ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు సాయం అందలేదన్నది గట్టిగా కరాఖండిగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి వరద సాయం గురించి సంబంధించిన దాంట్లో ఆయన ఎవరు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చారు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. మన ఎంగిల్ చేత్తో కాకిని కొట్టినట్టు కొట్టారు. వీళ్ళు ప్రాథమిక అంచనాలే 6,700 కోట్ల పైచీలకి ఎంత ఇస్తే 1000 కోట్లు కూడా ఇచ్చారు ములుగుతూ. అండ్ మోర్ మనకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా చూసుకుంటే చారిటీ చేసిన వాళ్ళు డబ్బులే పెంచారు తప్ప, అంటే స్వచ్ఛందంగా ఎవడో సాయం చేసిన వాళ్ళు డబ్బులే ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి నారాయణ గారు పులిహోరలకి వాటికి నోటల్ రేట్లు వేశారు తప్ప ఇప్పటికైతే నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందలేదు. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పడి దిగించి ఈ రోజు దాకా నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం 2 సార్లు 3 సార్లు రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చింది, అది కూడా ఇక్కడికి ₹1 అందలేదు. ఇవన్నీ గమనించి అరుమిల్ శ్రీనివాసరావు గారు అడిగిన దానికైతే ఖచ్చితంగా అసెంబ్లీలో వాళ్ళ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని వాళ్ళంతటి వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకున్నట్టే లెక్క. అలాగే ధాన్యం కొనడం మీద కూడా బుగ్గు రమణమూర్తి గారు అడిగారు. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా వరి పండింది ఈసారి, అయినా సరే ప్రభుత్వం రైతుల దగ్గర కొనట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నది. అలాగే 1.14 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయలేదు అని ఇంకొక ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు 1,14,000 మెట్రిక్ టన్నుల బియ్యం కొనలేదు అంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్. అలాగే 4వ ప్రశ్న, బ్లూ ఫ్లాగ్ ఉన్న సి అనేవి 10 ఉన్నాయి దేశంలో. అందులో మన అదృష్టం లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా బ్లూ ఫ్లాగ్తో కలకల్లాడిన ఋషికొండ ఈ ప్రభుత్వ అశ్రద్ధతో, అంటే ఛానల్లో చెప్పి వచ్చు, ఎందుకంటే వీళ్ళు వచ్చి 9 నెలలు అయింది, ఈ 9 months మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అది బ్లూ ఫ్లాగ్ తీసేశారు కదా. పర్యాటక శాఖ, కేంద్ర పర్యాటక శాఖ ఇస్తుంది. అది 2023-24 అయితే బ్లూ ఫ్లాగ్ ఉంది కదా, 24-25 అయితే కదా గవర్నమెంట్ మీది. 24-25లో 9 months పర్ఫార్మెన్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నప్పుడు గంటా శ్రీనివాసరావు గారి ప్రకారం అయితే ఖచ్చితంగా మీ చేతకాంతానం వల్ల బ్లూ ఫ్లాగ్ పోయింది. రుషికొండ ఈయన డెవలప్మెంట్ చేస్తుంది, మేము దానికి ఎందుకు డెవలప్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి రుషికొండ డెవలప్ చేశారు, దానికి ఏమొచ్చి నాన్న ట్యాగ్లు పెట్టారు, కొల్లగొట్టేస్తున్నారు, దోచుకుపోతున్నారు అని చెప్పి. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడికి కొల్లగొట్టేస్తున్నారు, దోచుకుపోతున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా దాన్ని డౌన్ చేసి చూపించాలి. డౌన్ చేసి చూపిస్తారా? బ్లూ ఫ్లాగ్ కిందకి డౌన్ చేశారు పర్యాటక శాఖ, బ్లూ ఫ్లాగ్ ని కిందకి ఎవ్రీడే హోస్ట్ చేస్తారు. అది ఇస్ వన్ ఆఫ్ ద బ్లూ ఫ్లాగ్స్ సి అని. సో ఎందుకంటే క్లీన్లీనెస్, గోవా తరహా ఇవన్నిటికీ ఫ్లాగ్స్ ఉన్నాయి, బ్లూ ఫ్లాగ్స్. ఎందుకు? పర్యాటక సంఘాన్ని అభివృద్ధి చేయడానికి. పైకి మాత్రం మా ఈయన కందులు దుర్గేష్ గారిని పెట్టుకుని మాచాడ బ్రహ్మాండంగా చెప్తారు ప్రవచనాలు, అసలు పర్యాటక శాఖని తీర్చిదిద్దేద్దామని. కానీ తీరచేస్తే ఏదో కొండనాలికి మంది వేస్తే ఉన్ననాలికి పోయినట్టు అక్కడికి బ్లూ ఫ్లాగ్ కూడా పోయిన తర్వాత మన రాష్ట్రం పర్యాటక రంగంలో నాకు తెలిసిన వన్ ఆఫ్ ద ప్రైమ్ ప్లేస్ పర్టికులర్లీ వైజాగ్. అందులో ఋషికొండ బీచ్ చాలా సెటిల్గా ఉంటుంది. యూ కెన్ ప్లే లాట్ ఆఫ్ గేమ్స్ ఇన్ ద సీ. ఈ ఆర్కే బీచ్లో కాదు, నేను చదువుకున్న రోజులు ఋషికొండ బీచ్లో ఆడుకునే వాళ్ళం. బికాస్ ఇక్కడ ఏంటంటే ఎత్తికి లోపలికి వెళ్ళిపోతుంది. గోళ్ళపూడి మార్తలో గారు కొడుకుని ఇలాంటి వాళ్ళని క్షమించలేదు ఆర్కే బీచ్. సో అలాంటిది అక్కడ అది దట్ ఈస్ నాట్ ఎ ప్లేస్. బట్ ఓన్లీ శనగపప్పు తినడానికి అటిక బజ్జీలు బాగుంటాయి అక్కడ తినడానికి తప్ప, దూరం నుంచి సముద్రం చూడడానికి.
ఎంజాయ్ చేయాలంటే మాత్రం రుషికొండ. ఋషికొండ బీచ్. అలాంటిది వీళ్ళ దయ వల్ల, వీళ్ళ సామర్థ్యం వల్ల, ఇందాక మీరు ఇన్స్పెక్షన్లో చెప్పినట్టమ్మా, రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రైతుకి కష్టాలు తీవ్ర వ్యతలని తీర్చలేని నిస్సహాయ ప్రభుత్వం కింద దీన్ని అభివర్ణించాలి. ద సేమ్ సినారియోలో పర్యాటక రంగం త్రూగా అట్లీస్ట్ మనం డెవలప్ అవుతాం అనుకున్న దగ్గర కూడా దాన్ని కూడా పరమానంద శిష్యుల కాళ్ళు నరికేసుకొని కూర్చుని ఉన్నారు. అంచేత కూర్చుని కొమ్మలు నరుక్కుని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద వెంజంట పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకెళ్లేదానికి సక్సెస్ఫుల్ నెరేషన్స్లో జీవితాంతం అరెస్టులు చేసుకుంటూ, చిన్నప్పుడు నా మెండర్ లాక్కున్నాడు, నా పెన్షన్ లాక్కున్నాడు అని చాడీలు చెప్పిన వాళ్ళతో పరిరక్షించుకుంటూ ఒక వృత్తాన్ని ముందుకు నడుపుతున్నందుకు, అసెంబ్లీ వేదికగా మీ వల్లే మిమ్మల్ని ఎండగడుతున్నందుకు ధన్యవాదాలు చెప్పడం తప్ప మా దగ్గర ఇంకేం లేదు. ఓకే. సో మొత్తం అంటే ఈ బ్లూ ఫ్లాగ్ ఇంకెక్కడెక్కడ మనకి పోయిందంటారు? ఇంకెక్కడ పోతుంది, ఉన్నదే అతి కష్టం మీద మనకి రుచికొండకు వచ్చింది, అది కూడా ఎత్తుపోయింది. ఇంకంతకనే లేదు. దేశంలో ఉన్న 10 బీచ్ల్లో మన బీచ్ ఒకటి గర్వంగా చెప్పుకుని మొన్నటిదాకా కాలు వేసుకునే వాళ్ళం. ఈసారి అది కూడా ఎంఎస్ నారాయణ సభకు అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిందా లేకపోతే బిఫోర్ దట్ ఉండేదా సార్? వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు వచ్చింది. దట్స్ ప్రైడ్ థింగ్. ఎందుకంటే రుచికొండ డెవలప్మెంట్ ఒకటి ప్రాస్పెక్ట్, నెక్స్ట్ అక్కడ పర్యాటకులను ఆకర్షించడానికి ఆ ప్రభుత్వ విధానం. నాకు తెలిసి అది కావేరి విజయనగర్ అని 7 నుంచి 8 బ్లాక్లు కట్టే ప్రపోజల్ ఉంది అక్కడ. ఇప్పుడు పర్యాడిస్తున్న బిల్డింగ్ ధీటుగా ఇంకా ఈ లలో లక్ష్మణ బ్లాక్లే. ఓకే. అవన్నీ జరుగుంటే ఇంకా నెంబర్ 1 అయింది.